పిసిసి ఉపాధ్యక్షులు ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ అదే విధంగా నా ప్రాణ సమానులైనటువంటి పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అదే విధంగా మన పక్క నియోజకవర్గాలైనటువంటి మన వికారాబాద్ అదే విధంగా చేవెళ్ళ తాండూర్ కొడంగల్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రజలకందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక పవిత్రమైన దినోత్సవం. గతంలో కె చంద్రశేఖరరావు రాక్షస పాలన కొనసాగుతున్న సందర్భం లోపల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు ప్రారంభిస్తుంటే రైతు వ్యతిరేక చట్టాలు తయారు చేస్తే రైతాంగానికి బాసటగా నిలవాలి, దేశవ్యాప్తంగా మనం కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నిలబడాలి. మన అచ్చంపేట నుంచి ఒక పాదయాత్ర ప్రారంభించిండు. అది రాహుల్ గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆ యొక్క పాదయాత్రను ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రకు దేశవ్యాప్తంగా రైతులు రైతు సంఘాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత మూలంగా ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కూడా వాళ్ళు వాపస్ తీసుకోవడంలో మన రాష్ట్రం తరఫున మన వంతు పాత్ర కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా ఒకసారి ఈ రోజు ఫిబ్రవరి 7వ తేదీ గురించి మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా మన ప్రాంతం నుంచి గత 30 సంవత్సరాల నుంచి మన ప్రాంతం నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఏదో విధంగా అడ్డుకట్ట వేయడం అన్నది మనం చూస్తున్నాం. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ఆదిలాబాద్ గుండా సముద్రానికి పోయే నీళ్ళని మనం కాలువల ద్వారా తీసుకొచ్చి మన పరిగి వికారాబాద్ తాండూర్ కొడంగల్ చేవెళ్ళ షాద్నగర్ నియోజకవర్గాలకు సాగునీరు ఇయ్యాలి తాగునీరు ఇయ్యాలని చెప్పి ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి వేదిక మీదే ఉంటే ప్రసాద్ అన్న కూడా ఆ రోజు వేదిక పైన ఉండే, ఆ రోజు కాల యాదయ్య గారు కూడా వేదిక పైన ఉండే. నేను ఆ రోజు మీటింగ్ లో అడిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో వాళ్ళు కూడా స్లోగన్స్ ఇస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, రామ్మోహన్ అడుగుతున్నాడు ప్రాణహిత చేవెళ్ళ వరకే కాదు పరిగి వికారాబాద్ ప్రాంతాలకు పొడిగిస్తామని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పరిగిలో ఒక నైట్ హాల్ట్ ప్రోగ్రాం పెట్టి విద్యార్థులతో ముఖాముఖి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచాలని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఒక కార్యక్రమం తీసుకొని ఒక ఈవినింగ్ అంతా కూడా స్టూడెంట్స్ తో స్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించింది కూడా పనులు మన ప్రాంతంలో జరుగుతాయని చెప్పి కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా జీవో ఇచ్చి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకొని ఎంబీఏ చదివినటువంటి వ్యక్తిని. నాకు ఎంబీఏలో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు వాళ్ళ అన్న శ్రీనాథ్ నా క్లాస్మేట్. మేమంతా కూడా ఎప్పుడు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా శ్రీధర్ బాబు గారు నాకు పరిచయం. అయితే ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా నా పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి, విద్య ఉపాధి వైద్య వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని నా యొక్క కోరిక. గత 18-20 ఏళ్ల నుంచి ఆ తపనతో నేను ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాను. ఒక రైతు బిడ్డగా మా నాన్న హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రామకృష్ణారెడ్డి గారు డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. కమతం రామరెడ్డి గారు, కమతం జగన్మోహన్ రెడ్డి గారు నా సమీప బంధువులు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. వారి వారసత్వాన్ని తీసుకొని మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలనే తపనతో నేను పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. కానీ గత ప్రభుత్వం ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే ప్రాణహిత చేవెళ్లను ట్రాన్స్ట్రా ఇండియా కంపెనీకి ఆల్రెడీ టెండర్లు పిలిచినటువంటి పనులను రద్దు చేసింది. అప్పుడు యాదయ్య గారు నేను చందిప దగ్గరికి పోయి చూసి వచ్చినాం. అండర్ గ్రౌండ్ టన్నల్ లోపల కిలోమీటర్ల కొద్ది పనులు జరిగితే ఆ పనులన్నీ కూడా రద్దు చేసింది.
కొండపోచమ్మ అనే రిజర్వాయర్ అసలు లేనే లేదు. కొత్త రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్నారు వాళ్ళు. మన ప్రాంతానికి మన నోటి దగ్గర వచ్చినటువంటి అన్నాన్ని కొట్టిపడేసింది ఎవరంటే కె చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్లు. మన ప్రాంతానికి రావాల్సిన నిధులను వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోయినరు. అలాంటిది మన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాగునీటి ప్రాజెక్టు లోపల జరిగినటువంటి అవినీతిని ఒక కమిషన్ వేసి తుమ్మడి అట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మనం ప్రారంభించాలనుకున్నామో ఆ విధంగా మనం గ్రావిటీ ద్వారా సాగునీటి ప్రాజెక్టులు కట్టాలని, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. నా యొక్క కళ గోదావరి జలాలు ప్రాణహిత చేవెల ద్వారా కృష్ణా జలాలు కూడా వచ్చి కొందుర్గు, పరిగి, లక్ష్మీదేపల్లి, నా మిత్రుడు షాద్నగర్ శాసనసభ్యుడు శంకర్, మేము చాలాసార్లు చాలా వేదికలపైన మాట్లాడినాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం చేయాలనో అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో రావడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా బట్టి విక్రమార్క గారు కూడా రావడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. మన యొక్క గవర్నర్ ప్రసంగంలో రాయడం జరిగింది. తప్పకుండా కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు కడతామని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గవర్నర్ ప్రసంగంలో చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తూ తప్పకుండా మన ప్రాంతానికి ఈ సాగునీటి ప్రాజెక్టులు గోదావరి కృష్ణా సంగమం ఈ యొక్క కొందుర్గు, పరిగి గడ్డ మీద కడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం రైతులందరికీ కూడా తాగునీరు, సాగునీరు ఇచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టును శాంక్షన్ చేయడానికి ఆల్రెడీ సాంకేతికంగా ఒప్పుకున్నారు. భూసేకరణ చేసి భవిష్యత్తు లోపల టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి గారికి నా యొక్క సూచన అన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రాంతానికి ఒక రైల్వే లైన్ రావాలండి. రైల్వే మినిస్టర్ మునియప్ప గారిని పరిగికి తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టి 50% నిధులు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క 50% నిధుల తర్వాత ఇంకా 50% కిరణ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రైల్వే లైన్ ని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తొక్కిపెట్టి దాన్ని సిద్దిపేటకు తరలించకపోయి సిద్దిపేట రైల్వే స్టేషన్ 23 సంవత్సరం లోపల వాళ్ళు ప్రారంభించుకున్నారు. ఈ విధంగా మన ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, రైల్వే మినిస్టర్తో మాట్లాడి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడి మేం భూసేకరణ డబ్బులు మేము చెల్లిస్తామని 450 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ లో ఆమోదం చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మొన్న రైల్వే బడ్జెట్ లోపల వాళ్ళు మనకు తీరని అన్యాయం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అన్న విషయాన్ని, బీజేపీ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ తప్పకుండా బీజేపీ ప్రభుత్వం పైన పోరాటం చేసి మన యొక్క వికారాబాదు, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ ఈ 5 నియోజకవర్గాలకు తప్పకుండా రైల్వే లైన్ తీసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు అహర్నిశలు పనిచేస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా సాగునీటి విషయంలో కూడా ఇది పరిగిది ఒక్కటే కాదు, పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్, మన అదేవిధంగా షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు కూడా సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. మన ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో 300 నుంచి 500 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులలో మనం నీళ్లు నింపేస్తే మన యాసంగి పంటకు నీళ్లు వస్తాయనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి, దానికి సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంటే గతంలో పాలించినటువంటి మంత్రులు కానీ, గతంలో పాలించిన ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకోకుంటే, ఒకసారి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో కొడంగల్కి పోతున్నప్పుడు మాటల మధ్యలో చర్చ వచ్చింది రోడ్డు గురించి. నేను ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళని తీసుకురా, ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిరో వాళ్ళని తీసుకురా, మనం మాట్లాడి ఆ పరిష్కారం చేద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తను చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్లో వేసినటువంటి పర్యావరణవేత్తలు వేసిన కేసుని విత్డ్రా చేయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారే వాళ్ళకి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. నేను అడుగుతున్న ఈ బీఆర్ఎస్ నాయకులను, బీజేపీ నాయకులను, మీరు గత 15-20 ఏళ్ల నుంచి ఏం చేసిర్రు? ఈ యొక్క రోడ్డు గురించి ఏం చేసిర్రు? 300 మంది రైతులు ఆత్మహత్యలు, రైతులకు యాక్సిడెంట్స్ అయిపోయి చనిపోతే వాళ్ళ పిల్లలు కూడా దిక్కు దివనం లేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపరిచ్చింది. మా ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి, ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కాబట్టే ఈ యొక్క సమస్యలపైన దృష్టి పెట్టి పరిష్కారం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ రైల్వే లైన్ కూడా తప్పకుండా భవిష్యత్తు లోపల సాధిస్తాం. అదేవిధంగా మన్నెగూడ నుంచి రావులపల్లి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి ఒక మంచి డిపిఆర్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. తొందరలోనే టెండర్లు పిలిచి మన్నెగూడ నుంచి
మన కొడంగల్ బార్డర్ లో ఉన్నటువంటి రావులపల్లి కూడా మనకు 4 లేన్ల రహదారి పూర్తవుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రేడియల్ రోడ్డు కూడా మనకున్నటువంటి ఓఆర్ఆర్ నుంచి మన పరిగి మండలం గుండా దోమ మండలం గుండా ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్స్ అన్ని కూడా మైలారం దగ్గర దిర్సంపల్లి దగ్గర అన్ని కూడా బ్రిడ్జ్ కూడా వచ్చి మన ప్రాంత వాసులు హైదరాబాద్ పోవాలంటే 40 నిమిషాలనే పరిగి నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు మంచి వరల్డ్ క్లాస్ రోడ్ శాంక్షన్ చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మన పరిగి నుంచి వికారాబాద్ పోవాలంటే 4 లైన్ల రహదారి శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. పరిగి నుంచి వికారాబాద్ కు 4 లైన్ల రహదారి శరవేగంగా ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే బ్రిడ్జిలు కడుతున్నారు, ఎక్కడ చూసినా సరే జేసీబీలు టిప్పర్లు మీరు చూస్తున్నారు పరిగి నుంచి వికారాబాద్ కు. అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్ కూడా దానికి 4 లైన్ల రహదారి శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా పనులు జరుగుతున్నాయి. ఇదే కాకుండా మన లాల్పాడ్ నుంచి అంగడ్ చిట్టంపల్లి వరకు కూడా సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ శాంక్షన్ చేపించి గౌరవ ముఖ్యమంత్రి గారు పని చేపిస్తున్నారు. గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు సింగిల్ రోడ్ ఉంటే దాని డబల్ రోడ్ చేపించి దాని పనులు కూడా చేపిస్తున్నారు. ఈ విధంగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని రోడ్లను కూడా డబల్ రోడ్లు చేయడం, 4 లైన్ల రహదారులు చేయడం, అదేవిధంగా రేడియల్ రోడ్ అనేది 6 లైన్ల రహదారి చేయడం, ఎక్కడైతే గ్రామాలు వస్తాయో ఆ గ్రామాల దగ్గర మనకు బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం, అండర్ పాస్లు ఏర్పాటు చేయడం, లైటింగ్ ఏర్పాటు చేయడం. మన్నెగూడ నుంచి మనకు అప్ప జంక్షన్ వరకు 20 గ్రామాలు వస్తున్నాయి. ఆ 20 గ్రామాల దగ్గర కూడా అండర్ పాస్లు వస్తాయి, అక్కడ లైటింగ్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా మన ప్రాంతానికి ఒక రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. మన రాకంచెర్ల నుంచి సంగారెడ్డి కానీ షాద్నగర్ నియోజకవర్గం గుండా ఇతర జిల్లాలకు పోవాల్సినటువంటి లారీలు కానీ ప్రయాణికులు కానీ బస్సులు కానీ హైదరాబాద్ రాకుండానే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ ద్వారా ప్రయాణం చేసే అవకాశం దొరికింది. ఈ విధంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ప్రాజెక్టుల యొక్క విలువ దగ్గర 60,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ 60,000 కోట్ల రూపాయలు మన దేశంలో మన రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఏ జిల్లా కూడా ఇయ్యని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పరిగితో పాటు వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా మేలయ్యే విధంగా ఇలాంటి మంచి పథకాలు తయారు చేసి రోజుకు 18 గంటలు కష్టపడి 8 లక్షల కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ తయారు చేసి వారసత్వంగా మనకు అప్పచెప్పినా సరే ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తూ 6 గ్యారెంటీలు అమలుపరుస్తూ పేదవాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టాలని రోటీ కప్డా మకాన్ ఇందిరాగాంధీ గారి నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కట్టించి ఆ ఇంట్లో ఉండే వాళ్లకు కరెంటు ఉచితంగా ఇచ్చి ఆ ఇంట్లో ఉండే వాళ్లకు సోనా మసూరి బియ్యం ఇచ్చి ఉచితంగా ఆ ఇంట్లో ఉండే వాళ్లకు రైతులు ఉంటే వాళ్ళ రుణమాఫీ 300 కోట్లు పరిగి నియోజకవర్గానికి అయింది. 25,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మాఫీ చేసి అదేవిధంగా రైతు భరోసా కింద 12,000 రూపాయల చొప్పున 3 సార్లు వేసి 4వ కూడా తొందరలో వేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటన ఇవ్వడం జరిగింది. భూమి లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తున్నారు. మహిళా సోదరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరైనా వెనకడికి ఎవరైనా ఒక మహిళ అప్పు చేసి సంఘంలో చనిపోతే దినాలు కాకముందే వసూలు చేయడానికి ఈ రోజు ఎవరు కూడా మీ దగ్గర రానియకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా మహిళ యాక్సిడెంట్ అయినా పాము గరిచినా చచ్చిపోయినా ఆ మహిళ చేసిన అప్పు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ పిల్లలు అనాథలు కావద్దని 10 లక్షల రూపాయల చెక్కును మీ ఇంటికే పంపించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ విధంగా మనకు అదృష్టం కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రానికే నడిచొచ్చే కొడుకు పుట్టినట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిండు. ఒక దుష్ట పాలన మనం చూస్తున్నాం. మన రాష్ట్రాన్ని అధోగతి పాలు తయారు చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ అవినీతితో కూడిన డబ్బుని విదేశాల్లో దాచుకొని మన రాష్ట్రాన్ని బికారు చేసే ప్రయత్నం చేస్తే మన రాష్ట్రంలో 70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన ప్రాంతంలో దళిత సోదరి ఈరోజు మేడ్చల్లో సబ్ రిజిస్ట్రార్ గా మోనికా అని పనిచేస్తుంది. అదేవిధంగా మారుతి అనే బీసీ అబ్బాయి గ్రూప్ 1 పరీక్షలు ముఖ్యమంత్రి గారు పెట్టడం మూలంగా మున్సిపల్ కమిషనర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ జోనల్ వ్యవస్థ లోపల గతం లోపల మనను తీసుకుపోయి వాళ్ళు జోగులాంబ జోన్లు వేస్తే పోరాటం చేసి మళ్ళీ మనం వికారాబాద్ జిల్లాకు రావడం మూలంగా 40 మంది ఎస్ఐలు మన వికారాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ కావడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా గండేడు మహమ్మదాబాదు ఇప్పటికీ కూడా జోగులాంబ జోన్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను తప్పకుండా మీరు ఆ 2 మండలాలు కూడా మా వికారాబాద్ జిల్లాలో కలపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ
ఇంకా మన ప్రాంతానికి ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు, ఇంకా కొన్ని రోడ్లు, ఒక డిగ్రీ కళాశాల, ఒకటి కోయిల్ సాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ సంబంధించింది కూడా గతంలో 0.57 టీఎంసీ వాటర్ ఆలకేట్ చేసుకొని జానారెడ్డి గారు 150 కోట్లు నాకు జీవో ఇవ్వడం జరిగింది, శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భగీరథ నీళ్లు ఇప్పుడు రావడం లేదు, చాలా ప్రాంతాల్లో బ్రేక్ డౌన్ అవుతుంది. కాబట్టి కోయిల్ సాగర్ నుంచి నాకు తాగునీటి సౌకర్యం పరిగి నియోజకవర్గానికి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. అదేవిధంగా తాండూర్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మహేందర్ రెడ్డి గారు శాసన మండలిలో చీఫ్ విప్గా వర్క్ చేస్తున్న మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.